కాగితంతో అక్షరాలు దిద్దాల్సిన విద్యార్థులు ఆధార్ కార్డు లేక అక్షరాభ్యాసానికి దూరమవుతున్న చిన్నారులు. బయట పనిచేస్తే బాల కార్మికులు అంటారు, బడికెళ్తే ఆధార్ లేదంటారు. మరి ఈ పిల్లలకు విద్యా హక్కు కల్పించే బాధ్యత ఎవరిది? ప్రభుత్వం ఈ పిల్లల సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తుంది? నేటి బాలలే రేపటి పౌరులు. బాల్యంలో బడిపాట పట్టాల్సిన చిన్నారులు, ఆధార్ కార్డు లేక ఇంటి వద్దే ఉంటున్న పిల్లలు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు విద్య అనేది ప్రాథమిక హక్కు. కానీ కరీంనగర్లో నివసించే ఆ 48 మంది పిల్లలకు అది ఆమడ దూరంలోనే ఆగిపోయింది. కేవలం ఆధార్ కార్డు లేదన్న కారణంతో 48 మందికి పైగా పిల్లలు స్కూల్లో చేరలేక చదువుకు దూరమవుతున్నారు. అసలు ఆ పిల్లలకి గుర్తింపు ఎందుకు లేదు? విద్యకి ఆ చిన్నారులు ఎందుకు దూరంగా అవుతున్నారు? వీరిపై పీపుల్స్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం. కరీంనగర్లోని అరపల్లి ప్రాంతం. ఇక్కడ చేతిలో పలక పట్టుకొని రాస్తున్న పిల్లలు ఇప్పటి వరకు తరగతి గదుల్లో పాఠాలు వినలేదు. కనీసం అంగన్వాడీ స్కూల్కి కూడా నోచుకోవటం లేదు. ఈ పిల్లలు ప్రభుత్వ లెక్కల్లో ఎక్కడా లేరంటే అతిశయోక్తి కాదు. పుట్టినట్టుగా బర్త్ సర్టిఫికెట్ లేదు, గుర్తింపుగా ఆధార్ కార్డు లేదు, తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లో వీరి పేర్లు నమోదు కాలేదు. ఇలా 48 మందికి పైగా పిల్లలు చదువుకు దూరమయ్యారు. వీరంతా 20 ఏళ్లకు పైగా కరీంనగర్లోని ఆరపల్లి ప్రాంతంలో నివసిస్తున్న సంచార జాతుల కుటుంబాలకు చెందినవారు. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడే వాళ్ళు ఉపాధి నిమిత్తం వచ్చి ఉండడం ద్వారా వాళ్ళ పిల్లలకి ఆధార్ కార్డు లేక అటు బడికి వెళ్ళలేక ఇంటి వద్దే ఉంటున్నారు. వందల సంఖ్యలో ఉన్న ఈ కుటుంబాల్లో 48 మందికి పైగా పిల్లలు పాఠశాలల్లో చేరకుండా విద్యకు దూరంగా ఉన్నారు. కారణం జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు లేకపోవటమే. ఈ పిల్లలు ఆసుపత్రుల్లో కాకుండా ఇంటి వద్దే జన్మించడంతో బర్త్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు. దీంతో ఆధార్ కార్డులు సైతం జారీ కాలేదు. సో ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వారికి ఆధార్ కార్డు లేదు. వాళ్ళు పాఠశాలకు వెళ్తే తిరిగి ఇంటికి పంపిస్తున్నారు ఉపాధ్యాయులు. అసలు ఎందుకు పంపిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ పేరు? ఏం పేరు? నా పేరు రజిత, 7th క్లాస్ నుండి. అవు, మరి స్కూల్కి వెళ్తే మళ్ళీ ఇంటికి పంపిస్తారు కదా? పంపిస్తారు. ఆధార్ కార్డు ఉంటుంది రావాలా, లేకుంటే ఏమొద్దు అంటారు. మా సొంటోళ్ళని ఎంతో మంది పంపిస్తారు. అంటే ఎంత మంది ఉన్నారు? మీ 40 మంది రాకుండా ఆధార్ కార్డు లేని వాళ్ళు మా గూడెంలో. మరి 7వ తరగతి దాకా ఎట్లా తీసుకున్నారు? అమ్మ నాన్న మా అమ్మ లేదని అందుకు రమ్మన్నారు. వరకే పోతే ఆధార్ కార్డు లేదని వద్దన్నారు. నాకు మా అమ్మ డాడీ లేదు. లేరా? ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు చిట్టి. స్కూల్కి పోతానవా? పోతాను. 6th క్లాస్ వరకు పోయినా. ఆధార్ కార్డు లేదని పంపించేశారు. ఆధార్ కార్డు కంపల్సరీ కావాలంట, లేని పంపిస్తారు. మా అమ్మ నాన్న వ్యాపారం చేసి, మా నాన్న లేడు. మా అమ్మ పాఠశాలకు వెళ్తే టీచర్లు ఇంటికి పంపిస్తున్నారని ఇంటి వద్దే ఉంటున్నట్టు మరొక బాలుడు మనతో ఉన్నారు.
అసలు ఎందుకు పంపిస్తున్నారు, పిల్లలు ఎందుకు ఇంటి వద్ద ఉంటున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చిన్న, నీ పేరు ఏం పేరు? నా పేరు చరణ్. స్కూల్కి వెళ్తారా? వెళ్తే ఆధార్ కార్డు లేదని పంపిస్తున్నాను. మీ అమ్మ నాన్నలు ఏం పని చేస్తారు? వ్యాపారం చేస్తాను. మా నాన్న అప్పుడు ఉండగానే ఇప్పుడు చనిపోయిందా మీ నాన్న? ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తే, ఇక్కడ నివసిస్తున్నటువంటి సంచార జాతులు మాత్రం ఆధార్ కార్డు లేక ఇంటిబాట పడుతున్నారు. విద్యా వ్యవస్థ పూర్తిగా డిజిటలైజ్ అయింది. ప్రతి విద్యార్థి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనాలు వంటి సౌకర్యాలను అందిస్తోంది. కానీ గుర్తింపు పత్రాలు లేని ఈ పిల్లలను స్కూల్లో రికార్డుల్లో చేర్చడం అసాధ్యంగా మారింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ పిల్లలను చేర్చుకోవటానికి ఇబ్బంది పడుతున్నాయి. ఫలితంగా 48 మందికి పైగా పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. అయితే తమ పిల్లలు చదువుకోవాలని కోరుకుంటున్నా కూడా వారికి చదువు అందని ద్రాక్షల్లా మారింది అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆధార్ కార్డు లేక పాఠశాలకు వెళ్తూ ఉపాధ్యాయులు ఇంటికి పంపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నివాసులు, వాళ్ళలో భాగంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు ఏం పేరు? నా పేరు రాజు. అసలు ఏంది అసలు ఇక్కడ వీళ్ళకు ఆధార్ కార్డు లేదంటున్నారు, పాఠశాలకు పోతేనేమో ఇంటికి పంపిస్తున్నారు, ఒకరు చూస్తేమో 5వ తరగతి చదువులు అంటారు, ఒకరేమో బడికే పోలేదు అంటున్నారు. ఫస్ట్ కొన్ని రోజుల దాకా స్కూల్కి పోయారు. తర్వాత ఏంటంటే వాళ్ళకు డ్రెస్సులు, బుక్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అట్లా ఆధార్ కార్డు ఉంటేనే మీకు బుక్స్ అయినా, డ్రెస్ అయినా, మధ్యాహ్నం ఫుడ్ అయినా పెట్టడానికి ఉంటుంది. ఆధార్ కార్డు లేకపోతే అది ఏమి ఇవ్వడానికి ఉంటుంది అని వాళ్ళు టీచర్స్ వెళ్ళగొడుతారు. ఆధార్ కార్డు ఎట్లా అంటే వీళ్ళు ఎక్కువ మంది హాస్పిటల్లో కాలేదు, ఓన్లీ ఇండ్లలోనే మంత్రసాని అని మా దాంట్లో అట్లా చేస్తారు. దాని కారణంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు. ఆ సర్టిఫికేట్ లేకపోతే మేము ఎక్కడైనా ఆధార్ కార్డు కోసం పోతే ఎవరు ఇస్తలేరు. మేము ఒకసారి కలెక్టర్ దగ్గర కూడా ఆధార్ కార్డు కోసం పోయినాం, కానీ అక్కడ కూడా ఏం ఫలితం లేదు. అంటే ఇక్కడికి ఎవరు కూడా ఇప్పుడు నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ మీ దగ్గరికి రావడం లేదా? వాళ్ళ ఎలక్షన్లు ఉన్నప్పుడు వస్తారన్న, ఇప్పుడు ఎందుకు వస్తారన్న? ఆ ఎలక్షన్లు ఉన్నప్పుడే ఓట్లు వేయించుకోవడానికి వస్తారు. ఇప్పుడు మా బాధలు ఎవరికి అర్థం కాదు. అంటే ఇప్పుడు ఈ పిల్లలు కూడా పాఠశాలకు వెళ్లకుండా ఇంటికి వద్ద ఉంటారు కదా, ఇంటి వద్దనే ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం పని చేస్తున్నారు? వాళ్ళు ఏం పని లేదన్న, రోడ్ల పొడి తిరుగుతారు. అది డబ్బాలు, చెత్త, పేపర్లు అవే వేరుకుంటారు. కర్మల ఉండబట్టి కర్మల జ్యోతినగర్ శివటేష్ గారు 75 సంవత్సరాలు అక్కడ. అంటే ఇక్కడికి వచ్చి అసలు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ ఆరపల్లికి వచ్చి 25 సంవత్సరాలు అవుతారు. 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు. మరి ఇక్కడ ఏంది అసలు? ఇక్కడ ఎవరికి చూసినా కానీ పిల్లగాళ్ళకు ఆధార్ కార్డు లేదు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు. స్కూల్ పోతే వాళ్ళని ఇంటికి పంపిస్తారని టీచర్లు ఇంటికి పంపిస్తున్నారని పిల్లలు అంటారు. నిజంగానే ఇదంతా? నిజమే. అయితే మాకు అప్పుడు మంత్రసాములన్నీ ఉండి వాళ్ళు ఆ ముసళ్ళు ఇవ్వలేగానే డెలివరీ మంత్రసాములు చేస్తారు ఇంటికన్నే. అంటే ఇప్పుడు మంత్రసాములు అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంటి వద్ద డెలివరీ చేస్తారా? అట్లా 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు వాళ్ళు అయితే వాళ్ళు అనిపోయారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2-3-4 సంవత్సరాల నుంచి హాస్పిటల్నే ఇప్పుడు అవుతారు మన డెలివరీ. ఇక అందుగురించే అక్కడ ఇప్పుడు మాకు ఈ పిల్లగాళ్ళు ఇప్పుడు 30-40 మంది దాకా ఉన్నారు. ఈ ఆధార్ కార్డులు అంటే మాకు ఆధార్ కార్డు అంటే మీరు డేటా సర్టిఫికేట్ తీసుకొస్తేనే మేము ఆధార్ కార్డు చేస్తాం, కానీ అంతవరకు చేయము, ఏం ఆధార్ లేనిది అన్నారు. ఇప్పటికి ఒక్కొక్క పిల్లగాళ్ళు 18, 19, 20 సంవత్సరాల దాకా ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఆధార్ కార్డు రాలే. బెల్ల పంపిస్తే వాళ్ళంటారు ఆధార్ కార్డు లేనిది మేము తీసుకోము, ఆధార్ కార్డు ఉంటేనే మేము తీసుకుంటాం బెల్లలో, కానీ అక్కడ సార్లు అంటారు. ఇక్కడ మన ఇది కార్పొరేటర్ బాలయ్య ఉంటాయి, ఆయన కూడా అన్నాం. అంటే ఆధార్ కార్డు లేనిది మరి ఎక్కడ నేను కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా అవుతలేదు అని చెప్పారు. ఇక అందుగురించే మేము ఒకసారి కలెక్టర్ కూడా పోయినాం. అక్కడ కూడా ఇట్లా ఆధార్ కార్డులు అని కలిసి మాట్లాడినాం. సరే అది ఉత్తమం అని అన్నది ఆకాంక్షి కథ ఎవరు పట్టించుకుంటారు. వాళ్ళు అట్లా ఉంటారు, మేము ఇట్లా ఉంటున్నాం. ఎక్కడ పోయినా ఆధార్ కార్డు ఇస్తారు. బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు లేకపోవడంతో స్కూల్లోకి చేర్చుకోవటం లేదని, మేము
అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవటం లేదు అంటూ ఆరోపిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం బడిబాటా కార్యక్రమం ద్వారా పిల్లలను స్కూల్కు పంపాలని ప్రోత్సహిస్తోంది. కానీ కరీంనగర్లోని ఈ సంచార జాతుల పిల్లల పరిస్థితి మాత్రం దీనంగా ఉంది. జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు లేకపోవడంతో వీరి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. చదువుకోవాలన్న కోరిక పిల్లలకు ఉన్నప్పుడే స్కూల్ అలవాటవుతుంది. కానీ ఇలాంటి ఇబ్బందులతో వయస్సు పెరిగాక చిన్న తరగతులకు పంపించడం మరింత ఇబ్బందిగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి ధ్రువపత్రాలు మంజూరు చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరి ఈ పిల్లలకు విద్యా హక్కు కల్పించే బాధ్యత ఎవరిది? ప్రభుత్వం ఈ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తుంది? విద్య లేనిదే భవిష్యత్తు లేదు. కరీంనగర్లోని ఈ సంచార జాతుల పిల్లలకు ఆధార్ కార్డుతో పాటు విద్యను అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని పీపుల్స్ మీడియా కోరుకుంటోంది. అటు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఆధార్ కార్డు లేకపోవడంతో వారిని బడిలోకి అనుమతించడం లేదు ఉపాధ్యాయులు. పలుమార్లు కూడా అధికారులు చుట్టూ తిరిగినా గానీ వారికి ఆధార్ కార్డు ఇవ్వడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశాలు సరిహద్దులు దాటిన వారికి మన దేశంలో రోహింగ్యాలకు కూడా ఈ ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కానీ సొంత దేశంలో సొంత ప్రాంతంలో ఉండి మన గాలి పీల్చున్నటువంటి పిల్లలకు ఆధార్ కార్డు లేకపోవడంతో వారి బడికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వ పాలకులారా మమ్మల్ని పట్టించుకోండి, అధికారులారా నాకు ఆధార్ ఇప్పించండి అని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటాం కాబట్టి పిల్లల భవిష్యత్తు బంగారు బాటలు వేయాలంటే చదివే ఒక చక్కటి మార్గం కాబట్టి మేము కూడా చదువుకుంటామని పిల్లలు మనకు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రణయ్తో సంతోష్, పీపుల్స్ మీడియా, కరీంనగర్.